హాయ్. మనం కొన్ని సామెతలు వింటూ ఉంటాం. ఏంటంటే ఏదన్నా తినటానికి అదృష్టం ఉండాలిరా అంటాం. అలాగే మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ జానడి పొట్ట కోసమే కదా అనుకుంటాం. కానీ మనం ఆ జానడి పొట్ట కోసం సంపాదించే ఆ సంపాదన కంఫర్టబుల్గా ఉండేంత వరకు తృప్తిపడి ఆశపడకుండా ఉంటే బాగుంటుందని ఒకటి కొందరు చెప్తున్నటువంటివి. ఏంటంటే కొంచెం ఉన్నకాడ తృప్తిపడి అని చెప్పేవాళ్ళు చెప్పేటువంటి విధానం. సరే, ఏదైతేనేమి కోట్లు సంపాదిస్తారు కొందరు కష్టపడి, కలిసి వస్తుంది. ఏదైతేనేమి ఎలాగైతేనేమి కోట్లు సంపాదిస్తారు. ఆహార నిమిషాలు కష్టపడి నిద్రాహారం మారాలి, భార్యా పిల్లలను పట్టించుకోక కొందరు ఎట్లాగైనా కోట్లు సంపాదిస్తారు. కానీ ఏం లాభం? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో చూస్తూ మాట్లాడదాం. कपड़े भाई ఇది ఒక శ్రీమంతుడి ఇంట్లో జరిగిన వేడుకకు విందు ఏర్పాట్లు. అతిథులందరికీ భారీ ఎత్తున చాలా ఘనంగా భోజన ఏర్పాట్లు చేశారు. చాలా ఎంత రిచ్గా అంటే అంత రిచ్గా ఏర్పాటు చేశారు. అయితే చూడండి, ఇక్కడ అతిథులకు ఎన్ని రకాలు పెడుతున్నటువంటి విధానంలో మొదట మనకు వీళ్ళు పెడుతుంది స్వీట్ పదార్థాలు. వీళ్ళెవరు కూడా స్వీట్లు తినడానికి ఆరోగ్యం సహకరిస్తలేదు. చూడండి, ఎవరు కూడా స్వీట్ స్వీకరించట్లేరు. పాపం అతనేమో విందుకు పిలిచాడు, వీళ్ళకేమో తినే యోగం లేకుండా అయింది. ఏం లాభం? వీళ్ళంతా కూడా కోట్లున్నా కనీసం తృప్తిగా తినలేని అవకాశం. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది మీకోసం.